కృప గొప్పది, నీ దయ గొప్పది. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ మీరొక్కరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామానికి ఆరాధన సమర్పించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 145వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడెదరు, నీ పరాక్రమ క్రియలను తెలియచేదరు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధ గొప్ప దేవుడానికి స్తోత్రములు. అల్పుడును దీనుడును తండ్రి, ఈ సిలువు చాటు నన్ను మరుగుపరచండి. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. ప్రభువానికి స్తోత్రములు. నా నోటికి బోరగా ఉండండి. అందరితో మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రప్రథముగా తండ్రి దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలుపుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. దేవుడు చాలా గొప్పవాడు. మన జీవితాల్లో మరి ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు కూడా యేసయ్య మన పట్ల చేసి ఉన్నాడు. ఏది కూడా ఆయన చెయ్యక మానలేదు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే ఆయన మంచి మాటలు, ఈ శుభ శుక్రవారం మన దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదం. దేవుని విశ్వాసం ఉంచి నేను దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని మందిరంలో ఉండాలని, దేవుని ఎదుట నేను ఉండాలని, దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రావాలని మీరందరూ కూడా వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక తరము వారు మరొక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. అంటే మన జీవితంలో అబ్రహాము క్రియలు ఏవైతే ఉన్నాయో, శారా క్రియలు, ఆ క్రియలు ఇస్సాకు తరం వారు కొనియాడారు. ఇస్సాకు తరం వారి క్రియలు యాకోబు తరం వారు కొనియాడారు. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మన క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ క్రియలు అంటే విశ్వాసంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ, అలాగే నమ్మకత్వంలో కానీ, మరి దేవుని ఎదుట ముందుకి సాగడంలో కానీ, దేవునికి నమ్మకమైన సాక్షిగా నిలబడడంలో కానీ అలాగ చెప్పుకునే తరం ఒకటి రాబోతూ ఉంది. అలాంటి విశ్వాసము మన జీవితాల్లో మనము కనుగొంటూ ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, గమనించండి. ఎప్పుడైనా కూడా మనం మంచి చేసామనుకోండి, ఆనాడు అంత విశ్వాసంతో ఉండేవారు, లేకపోతే అంత విశ్వాసంతో ఉండి చక్కగా అనేక మందికి సువార్త చెప్పి అనేక మందిని ప్రభువులో నిలబెట్టారు, ప్రభువులోకి నడిపించారని మన కోసం చెప్పుకునేటువంటి ఆ ధన్యత నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాలి. అలాగ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళలాంటి భక్తి జీవితం మాకు కావాలి, వాళ్ళలాంటి విశ్వాసం మాకు కావాలి. ఆ రోజు అంత విశ్వాసంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు అలాగ ప్రార్థన చేశారు కాబట్టి ఈరోజు మేము ఈ రీతిగా ఉన్నామనేటువంటి అలాగ కొనియాడేటువంటి ఒక తరం అనేటువంటిది దేవుని బిడ్డరా. వాళ్ళలో విశ్వాసం నింపాలంటే ఈరోజు మనం నమ్మకంగా దేవుని ఎదుట మరి నమ్మకమైన సాక్షిగా, చాలా మంది అంటారు మా తాత అంత సంపాదించాడు, మా అమ్మ ఎంత సంపాదించాడు, మా నాన్న అంత సంపాదించాడు. అవి కాదు, ఆస్తులు ఇవ్వడం కాదు, విశ్వాసాన్ని ఇవ్వాలి. బలమైనటువంటి అంబులు పొదలాంటి ఒక విశ్వాసాన్ని నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఇంట్లోకి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళ నాన్నగారి ఫోటోలు ఉంటాయి, వాళ్ళ తాతగారి ఫోటోలు ఉంటాయి, వాళ్ళ అమ్మమ్మ గారి ఫోటోలు ఉంటాయి. ఏమంటే ఫ్రేమ్ కట్టించి పెడతా ఉంటారు, నాన్నమ్మ గారి ఫోటోలు. ఇవన్నీ కూడా ఎందుకు పెడతారంటే, వాళ్ళు మా పితరులు కనుక ఆ తరంలో వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు. అందుకే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పి చక్కని ఫ్రేమ్ కట్టించి వారు పెడతా ఉంటారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి మా పెళ్ళిళ్ళలో కూడా పెద్ద పెద్ద ఫ్రేములు కట్టించి వారిని చూపిస్తూ